ఏ దానం చేస్తే ఇక దానం పుచ్చుకోవాల్సిన అవసరం ఉండదు అంటే విద్యాదానం ఒక్కటే. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు, డబ్బుంటే లాగేసుకుంటారు, కానీ చదువునొక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరు తీసుకోలేరు చిన్నప్ప. నువ్వు వాళ్ళని ఎదిరించి గెలవాలనుకుంటే బాగా చదువుకుని ఓ అధికారం సంపాదించి ఆ అధికారంలో కూర్చో. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్న ఆర్యోక్తిని బట్టి విద్యావంతులు ఎక్కడైనా గౌరవించబడతారు, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలుగుతారు. అందుకే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన బాలబాలికలు విద్యాభ్యాసం కోసం వనరులు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఎందరో విద్యార్థులకి, అంతేకాకుండా కళామందిర్ సంస్థలో పనిచేస్తున్న వారి పిల్లలకి సైతం ప్రతి ఏడాది ఈ స్కాలర్షిప్స్ ని అందిస్తోంది కళామందిర్ ఫౌండేషన్. 75% మార్కులతో ఉత్తీర్ణత సాధించి చదువులో ఆసక్తి చూపిస్తున్న విద్యార్థులను ప్రత్యేక స్క్రూటినీలో గుర్తించి వారికి ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతోంది. డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది. 5 లక్షల రూపాయల మొత్తంతో మొదలైన ఈ స్కాలర్షిప్ ప్రదానం పెరుగుతున్న ఉద్యోగులను బట్టి, పెరుగుతున్న ఫీజులను బట్టి ప్రతి ఏడు పెంచుకుంటూ వస్తోంది. ఈ సంవత్సరం స్కాలర్షిప్స్ నిమిత్తం 55 లక్షల రూపాయలు కేటాయించింది కళామందిర్ ఫౌండేషన్. ఈ స్కాలర్షిప్స్ తో దాదాపు 400 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. కళామందిర్ ఫౌండేషన్ గ్రాండ్ స్కాలర్షిప్ చెక్కుని ఆవిష్కరించవలసిందిగా అతిథులను వేదిక మీదకు ఆత్మీయంగా ఆహ్వానిస్తోంది కళామందిర్ ఫౌండేషన్.